లాస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ డకౌట్ కావడంతో ముంబైపై ఆర్సీబీ 166 పరుగుల లక్ష్యాన్ని కూడా అతి కష్టంగా ఛేదించింది. చివర్లో భువనేశ్వర్ కుమార్ సిక్సర్ కొట్టడంతో ఆర్సీబీ గెలిచింది. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. కేకేఆర్పై ఆర్సీబీ 194 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేజింగ్ చేసింది. అందుకు కారణం కింగ్ కోహ్లీ మరోసారి చేజింగ్ మాస్టర్ సెంచరీతో చల్లరేగడం. 2 వరుస డకౌట్ల తర్వాత విరాట్ కోహ్లీ గ్రేట్ కంబ్యాక్ ఇచ్చాడు. సెంచరీతో ఆర్సీబీని ఈజీగా గెలిపించాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకుంది. ముందుగా కేకేఆర్ బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది కేకేఆర్. 4 వికెట్లు మాత్రమే కోల్పోయింది. నిజానికి ఇంకా కొన్ని పరుగులు చేయాల్సి ఉండేది కేకేఆర్ జట్టు. చివర్లో ఆర్సీబీ బౌలింగ్ లో కట్టడి చేయడంతో కేకేఆర్ అనుకున్నంత స్కోర్ చేయలేకపోయింది. దీంతో ఆర్సీబీ చేజిబుల్ స్కోర్ కాబట్టి ఈజీగా చేజింగ్ చేసింది. కేకేఆర్ కు ప్రతి బ్యాట్స్మెన్ కూడా మంచి కంట్రిబ్యూషన్ చేశాడు. మంచి పార్ట్నర్షిప్లు బిల్డ్ చేశారు. ఓపెనర్లు అజింక్య రహానే, ఫిన్ అలెన్. ఈ మ్యాచ్ లో కేకేఆర్ బ్యాట్స్మెన్లు బ్యాటింగ్ అయితే బాగానే చేశారు. కానీ బౌలింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది అని చెప్పొచ్చు. ఓపెనర్లు అజింక్య రహానే, ఫిన్ అలెన్ మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ముఖ్యంగా ఫిన్ అలెన్ 8 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 1 సిక్సర్తో. ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయ్యాక ఈ సీజన్లో కేకేఆర్ తరఫున కన్సిస్టెన్సీగా ఆడుతున్న ఒకే ఒకడు అంగరీష్ రఘువంశీ. ఈ మ్యాచ్లోనూ అదే ఆడుతీరును కనబరిచాడు. 46 బంతుల్లో 71 పరుగులు చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్సర్లతో. గ్రీన్ కూడా 32 పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో రింకు సింగ్ తన పాత్రకు న్యాయం చేశాడు. మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అని చెప్పొచ్చు. 29 బంతుల్లో 49 పరుగులు చేశాడు. 3 ఫోర్లు, 2 సిక్సర్లతో. ముఖ్యంగా కేకేఆర్ భాగస్వామ్యంలో పార్ట్నర్షిప్లో గ్రీన్ అండ్ అంగరీష్ 68 పరుగులు పార్ట్నర్షిప్ అందిస్తే రింకు సింగ్, అంగరీష్ రఘువంశీ 76 పరుగులు ఓపెనింగ్ అందించారు. పార్ట్నర్షిప్స్ అందించారు. ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికి వస్తే భువనేశ్వర్ కుమార్ ఉన్నంతలో ఉన్న బెటర్గా బౌలింగ్ వేశాడు. 4 ఓవర్లకు 34 పరుగులు ఇచ్చే వికెట్ తీస్తే హ్యాజల్వుడ్ అండ్ రసిక్ సలాం దర్ కూడా 1 వికెట్ తీశారు. సో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ బౌలింగ్లో జాకబ్ డఫీ కాస్త నిరుత్సాహపరిచాడు. 4 ఓవర్లకు 48 పరుగులు ఇచ్చుకున్నాడు. అంటే తన ఎకానమీ ఓవర్కు 12 అన్నమాట. ఆ తర్వాత 193 పరుగుల లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగితే ఓపెనర్లు కూడా మంచి పార్ట్నర్షిప్ అందించారు. కాకపోతే భారీ స్కోర్ చేయలేకపోతున్నాడు. ఈ సీజన్లో జాకబ్ బేతాల్ తనకు అవకాశాలు ఇస్తున్నారు కానీ అనుకున్నంత స్కోర్ అయితే అతను చేయలేకపోతున్నాడు. 12 బంతుల్లో 15 పరుగులే చేశాడు. 2 ఫోర్లు, 1 సిక్సర్తో. కోహ్లీతో కలిసి 3.2 ఓవర్లకు 37 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అందించాడు. కానీ ఒక ఎండలో వికెట్లు కోల్పోతున్న కింగ్ మాత్రం మరోసారి కన్సిస్టెన్సీతో రాణించి సెంచరీతో చెలరేగిపోయాడు. దేవదత్ పడికల్తో కలిసి విరాట్ కోహ్లీ మంచి పార్ట్నర్షిప్ను అందించాడు. దాదాపు 10 ఓవర్లకే 92 పరుగుల పార్ట్నర్షిప్. ఇలా ప్రతి బ్యాట్స్మెన్తో కూడా విరాట్ కోహ్లీ పార్ట్నర్షిప్ను అందించాడు. ఈ మ్యాచ్లో కోహ్లీ మొత్తానికి 60 బంతుల్లో 105 పరుగులు చేశాడు. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో. ఆర్సీబీ ఈ మ్యాచ్ గెలవడంతో 16 పాయింట్లతో ఆల్మోస్ట్ ప్లే ఆఫ్కు చేరుకుంది. అయితే అఫీషియల్గా కాదు, ఎందుకంటే మిగతా టీంలకు కూడా 16 పాయింట్లు చేరుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేకేఆర్ బ్యాటింగ్లో ఎంతో కొంత రాణించిన బౌలింగ్లో మాత్రం దారుణంగా ఫెయిల్ అయింది. ఓన్లీ కార్తిక్ త్యాగి ఒకడే 3 వికెట్లతో రాణిస్తే సునీల్ నారాయణ్ 1 వికెట్ తీశాడు. ముఖ్యంగా వైభవ్ అరోరా తన బౌలింగ్ ఫెయిల్యూర్స్ను ఈ మ్యాచ్లోనూ కంటిన్యూ చేశాడు. ఎగ్జాక్ట్లీ తను కూడా 4 ఓవర్లకు 48 పరుగులు ఇచ్చుకుంటే అటు కెమెరా గ్రీన్ ఆల్రౌండర్ 2 ఓవర్లు బౌలింగ్ వేసి వికెట్లేమి తీయకుండా 22 పరుగులు. దీంతో ఆల్మోస్ట్ కేకేఆర్ కూడా ఇక ఇంటి దారి పట్టినట్టే.